ఎమర్జెన్సీ అలర్ట్ అని మనకి ఈ ఫోన్లలో ఒకటి బిగిన్ చేశారు కదా! తుఫానొస్తోంది, పిడుగులు పడతాయి మీ ప్రాంతంలో ఇట్లాంటిది. కాస్త ఎక్కువ ప్రమాదకరం అన్నటువంటి సందర్భంలో ఆ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఈ వైబ్రేట్ ఈ మధ్య కాలంలో చెక్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా విపరీతమైన వైబ్రేట్ అవుతది. ఇది ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యున్నా కూడా వైబ్రేట్ అవుతది. ఆ స్పెషాలిటీ అదనమాట. అయితే ఈ టెక్నాలజీని కొన్ని రోజుల పాటు ఆపాలన్న ఆదేశాలిచ్చారు. ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ స్వయంగా ఎక్స్‌పీరియన్స్ చేశారట పర్సనల్‌గా. రాత్రి పూట్ల పడుకున్నప్పుడు ఫోన్ విపరీతమైనటువంటి వైబ్రేట్ అయింది. దీంట్లో చూసుకొని బయట ఏమన్నా ఉందంటే వాతావరణం అంత పెద్ద సీన్ లేదు. ఇప్పుడేమైపోయింది అంటే య మెరుపులొస్తాయంటే మెరుపులని చెప్పొచ్చు, వర్షం వస్తుంటే వర్షం వస్తుందని చెప్పొచ్చు. కానీ ప్రతిదానికి అత్యంత ప్రమాదకరం అనేటటువంటి ఏ భూకంపం వచ్చినప్పుడో లేకపోతే గనక దాన్నేమంటారు ప ఏ అగ్నిపర్వతం బద్దలైనప్పుడో, ఏ యుద్ధం జరుగుతున్నప్పుడో ఇవ్వాల్సినటువంటి వార్నింగ్ అలారంని అట్లా ఇచ్చి పడేస్తున్నారు. ఓ సిస్టమ్ లేకుండా పోయింది. దాని మీదన ఇప్పుడు ఆపమని ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. డిజాస్టర్ అలర్ట్స్‌ని ఒక సిస్టమ్‌లోకి తీసుకురావాలన్నటువంటి ఆదేశాలిచ్చింది. హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో అనేక చోట్ల ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ అర్ధరాత్రి పూట్ల ఎక్కువైనాయని ప్రజల కంప్లెయింట్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.